అందరికీ నమస్కారం. ఈరోజుటి మన కథ ఆఖరి కోరిక. హలో సుమన్. బాబు, నేను చాలా రోజులుగా నీకు ఫోన్ చేస్తున్నాను, కానీ నువ్వు ఫోన్ తీయడం లేదు. నీ తల్లి పరిస్థితి గురించి నీకు ముందే తెలుసు. ఆమెకు బాగాలేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత దిగజారడం ప్రారంభించింది. మంచం మీద ఉంది. ఆమె నిన్ను చూడాలని కోరుకుంటుంది. కొంచెం సమయం తీసుకుని మీ అమ్మను కలవటానికి రండి. కోడలు మరియు పిల్లల్ని కూడా తీసుకునిరా. మీ అమ్మ ధైర్యం కోల్పోయింది. మిమ్మల్ని కలవడం ద్వారా ఆమెకు కొంత మద్దతు లభిస్తుంది అని రామ్మోహన్ గారు అన్నారు. నాన్న, నాకు ఈ వారం సెలవు దొరకదు, మరియు నేను నా కొత్త ఇల్లు ఇక్కడ నిర్మిస్తున్నానని మీకు తెలుసు. నేను అక్కడ కూడా పనులు చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం. నేను నీ దగ్గరకు రావడం కొంచెం కష్టమే. అమ్మని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టుకోండి. తన కొడుకు నుంచి స్పష్టమైన సమాధానం రాగానే మొహంలో ఆందోళన, నిరుత్సాహం, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను పని మనిషిని పెడతాను. డబ్బుకు లోటు లేదని తెలుసు, కానీ కొడుకును చూడాలని తపించే అమ్మ ప్రేమ బయటి వాళ్ళకంటే ఇప్పుడు కొడుకు అవసరం ఉందని నేటి పిల్లలకు ఎవరు వివరిస్తారు? క్యాన్సర్తో బాధపడుతున్న శారద ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. రామ్మోహన్ రోజంతా అనారోగ్యంతో ఉన్న భార్య మంచం దగ్గర కూర్చొని ఆమెను చూసుకుంటున్నాడు. కానీ మనసు చాలా ఆందోళనగా ఉంది. కొన్నిసార్లు శారద భర్తను అడిగేది, ఏంటండి, అసలు మీరు సుమన్కు ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి చెప్పారా లేదా? అయినా వాడికి అమ్మను మించి పనులు ఏమున్నాయి? ఫోన్ చేసినప్పుడు కొడుకు చెప్పిన మాటలు శారదకు చెప్పటం రామ్మోహన్ గారికి ఇష్టం లేదు. అందుకే చేశాను, సెలవు దొరకగానే వస్తా అన్నాడు అని సర్ది చెప్పాడు. ఏమండి, గత కొన్ని రోజులుగా పిల్లల్ని కలవాలని చాలా ఆసక్తిగా ఉంది. వాడికి సెలవు దొరకకపోతే మనమే వెళ్దామా అన్నది శారద. అప్పుడు రామ్మోహన్ గారు ఆవిడతో, నీ కొడుకు ఇక్కడికి రావడానికి వారం సెలవు తీసుకొని అప్లై చేశాడు. అందుకే రావడానికి కాస్త టైం పడుతుంది. చూడు, లీవ్ దొరికిన వెంటనే మన దగ్గరికి పరిగెత్తుకు వస్తాడు అని అబద్ధాలు చెప్తూ తన బాధను దాచుకోవటానికి నవ్వడం మొదలుపెట్టి అతి కష్టం మీద కన్నీళ్లను అదుపు చేసుకుని గదిలోంచి బయటికి వెళ్ళాడు. శారదకు కూడా తెలుసు, తన భర్త తన మనసు నిలపడానికి ఇవన్నీ చెబుతున్నాడని. లేకుంటే హైదరాబాద్ ఇక్కడికి ఎంతో దూరంలో లేదు కదా. ఇంత విషాద సమయంలో కూడా తమ బాధలు పంచుకోవడానికి తన వంతుగా ఎవరూ లేరు. వీలైనంత వరకు ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకునేవారు. మరియు తరచుగా రామ్మోహన్ తన భార్య శారదతో చెప్పేవాడు, బహుశా మనకు అదృష్టం లేదేమో, కొడుకు కోడలతో కలిసి మనవరాళ్ళు మనవడిని ఒడిలో లాలించి తినిపించి ముచ్చటించే కోరిక తీరని కోరికలాగే మిగిలిపోతాయేమో అన్నాడు. దీనిపై శారద తన భర్తకు, పనికి మాలిన ఆలోచనలతో మీ మనసును పాడు చేసుకోకండి. కొడుకు కూడా తన సొంత జీవితం ఉంది. తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఆనందంగా ఉంది. ఇంకా ఏం కావాలి? వాళ్ళ సంతోషంలో మన సంతోషం ఉండాలి. శారద మాట్లాడుతూ, విధిలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది. ఇప్పుడు సుమన్ ప్రపంచంలో తన భార్య, పిల్లలు మరియు స్నేహితులు ఉన్నారు. వారి ప్రపంచంలో మనకు స్థానం లేదు. అలాగే వారిద్దరూ ఒకరినొకరు వారి బాధల్లో ఓదార్చుకుంటూ ఉండేవారు. రామ్మోహన్ రావు గారు ఇంటి పనులు చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు. ఒక పని మనిషి పనికి పెట్టడం ద్వారా ఈ పరిస్థితుల్లో తనతో కనీసం ఎవరైనా ఉన్నారని, అత్యవసర సమయంలో సహాయం చేయటానికి ఉన్నారనే భరోసా అతనికి కలిగింది. తన కష్టకాలంలో ఆ రోజులు ఇలానే గడిచిపోతున్నాయి. కానీ శారదకి అనారోగ్యం పెరుగుతుంది. ఇప్పుడు ఆమె అనారోగ్యం ముందు మందులు కూడా పనిచేయటం లేదు. రామ్మోహన్ భార్య గురించి చింతిస్తూ బరువెక్కిన హృదయంతో ఇష్టం లేకపోయినా మళ్ళీ కొడుకుకి ఫోన్ చేశాడు. బాబు సుమన్, మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి చెయ్యి దాటుతుంది. మందులు కూడా పనిచేయట్లేదు. డాక్టర్లు హైదరాబాద్ ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. త్వరగా అమ్మను తీసుకెళ్దాం, నువ్వు రా అన్నాడు. నేను పని నిమిత్తం దూరంగా ఉన్నాను. నేను ముంబైకి వచ్చాను నాన్న. మీరు అమ్మను అంబులెన్స్లో హైదరాబాద్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకురండి. నేను హైదరాబాద్ తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది.
రామ్మోహన్ చేసేది ఏమీ లేక భార్యను అంబులెన్స్లో తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించాడు. డాక్టర్లు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ట్రీట్మెంట్ ప్రభావం చూపడం లేదు. గడిచే కొద్దీ శారద గారి ఆరోగ్యంపై ఆశ కూడా తగ్గుతూనే ఉంది. కానీ రామ్మోహన్ తన కొడుకు కోడలు మనవళ్ళు చూడాలని తహతహలాడుతున్న శారద కోరిక నెరవేరుతుందని కొంచెం తృప్తిగా ఉంది. ప్రతిరోజు సూర్యోదయం తర్వాత కొడుకు కోసం వేచి చూసేవాడు. కొడుకు మాత్రం 4 రోజులైనా రాలేదు. ఇక రాడని ఆశ వదులుకున్నాడు. ఒకరోజు వైద్యుడు శారద కోలుకుంటుందనే ఆశను పూర్తిగా వదిలేశారు. మరియు రామ్మోహన్ గారితో స్పష్టంగా చెప్పాడు, హాస్పిటల్ ట్రీట్మెంట్ కంటే తనకిష్టమైన వారి సాంగత్యం అవసరం ఇప్పుడు శారద గారికి అన్నాడు. అది విన్న రామ్మోహన్ గుండె తరుక్కుపోయింది. తన భార్య చెయ్యి పట్టుకుని దుఃఖంలో మునిగిపోయి పక్కనే కూర్చున్నాడు. శారద, ఏవండి, నాకు తెలుసు నేను కొన్ని రోజుల అతిథిని మాత్రమే. నేను ఎప్పుడు చనిపోతానో ఎవరికీ తెలియదు. నా చివరి కోరికను ఇప్పుడైనా తీర్చారా? ప్లీజ్, నాకు నా కొడుకు మనవళ్లను ఒక్కసారి చూడాలని ఉందండి. భార్య చెప్పిన మాటలు విని రామ్మోహన్ గుండె తరుక్కుపోయింది. శారద కోరిక తీర్చేందుకు వణుకుతున్న చేతులతో మరోసారి కొడుకుకు ఫోన్ చేశాడు. కానీ సుమన్ ఈరోజు కూడా ఫోన్ ఎత్తలేదు. ఎలాగోలా నర్సు సహాయంతో భార్యను కొడుకు ఇంటికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అసిస్టెంట్ డాక్టర్ ఆధ్వర్యంలో భార్యను అంబులెన్స్లో తీసుకువెళ్తుండగా, కష్టసుఖాల్లో ఎప్పుడూ ఇద్దరమే తోడున్నాం. మనలో ఇప్పుడు శారదకి ఏదైనా జరిగితే ఈ లోకంలో బ్రతకడం ఎలా? అది ఒక శిక్షే అని అనుకుంటూ తన భార్య వైపు చూశాడు. శారద శరీరంలో చలనం లేదు. ఇది చూసిన రామ్మోహన్కు భయంతో చెమటలు పట్టాయి. అంబులెన్స్లో ఉన్న డాక్టర్ని త్వరగా చెక్ చేయమని అడిగాడు. అప్పుడు డాక్టర్ శారద చనిపోయిందని ప్రకటించాడు. అదే సమయానికి అంబులెన్స్ కొడుకు అపార్ట్మెంట్కు చేరుకుంది. కానీ భార్య మరణంతో అతను రాయిగా మారాడు. కొడుకును కలవాలనుకున్న శారద ఇక లేదు కాబట్టి తన కొడుకు ఇంటికి వెళ్ళి చేసేది ఏమీ లేదని వెనుతిరిగి తన స్వస్థలానికి చేరుకున్నాడు. కొడుకుకు ఫోన్ చేసి విషాద వార్తను చెప్పాడు. 2 రోజులు గడిచిపోయింది. కానీ కొడుకు ఇంకా ఇంటికి చేరలేదు. కొడుకు వస్తాడనే ఆశ సన్నగిల్లడంతో శారద అంత్యక్రియలు కూడా చేసేశాడు. తన ఇంటి వరండాలో కూర్చుని పదే పదే శారద లేకుండా తన జీవితం ఎలా గడపాలా అని బాధపడుతూనే ఉన్నాడు. ఇన్ని రోజులుగా తోడుగా ఉన్న శారద ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. కొడుకు ఉన్నా కూడా ఎటువంటి సహారా లేకుండా ఇద్దరే కలిసి ఇన్ని రోజులు బ్రతికారు. వృద్ధాప్యం ఈ బాధకు పేరు అయితే అసలు ఎందుకు వస్తుంది? ఈ వయసులో పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు వదిలేస్తారు అని అతని మదిలో ఈ ప్రశ్న పదే పదే ఉదయిస్తూనే ఉంది. భార్య చనిపోయి 5 రోజులయ్యింది. కానీ ఇప్పటి వరకు అతని కొడుకు రాలేదు. భార్యను గుర్తు చేసుకుంటూ రామ్మోహన్ ఏడుస్తూనే ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఓదార్చేవారు కూడా ఎవరూ లేకపోవటంతో ఒంటరి అయిపోయాడు. 2 సంవత్సరాల క్రితం సుమన్ గ్రామానికి వచ్చినప్పుడు రామ్మోహన్ మరియు శారద తనతో వెళ్ళడం గురించి ప్రస్తావించగా సుమన్ తడబడుతూ ఇలా అన్నాడు, నాన్న, ఇక్కడ చాలా భూమి పాడైపోతుంది. ఇక్కడ వ్యవసాయం కూడా చూసుకోవాలి. కాబట్టి మీరిద్దరూ ఇక్కడే ఉండండి. కోడలు కూడా ఈ వృద్ధాప్యంలో హైదరాబాద్ లాంటి నగరం యొక్క కలుషిత వాతావరణం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. గ్రామంలోని పరిశుభ్రమైన వాతావరణం మాత్రమే మీ ఇద్దరి ఆరోగ్యానికి మంచిది. మరియు మేము వస్తూనే ఉంటాం కదా అన్నది. ఆ రోజే తన కొడుకు కోడలు గురించి రామ్మోహన్ తెలుసుకున్నాడు. కొడుకు నుంచి ఆసరా ఆశించడం వృధా అని మనసులో తలుచుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ సమయంలో అతనికి భార్య సపోర్టు ఉంది. ప్రతి సమస్యలోనూ తనని ప్రోత్సహించేది. ఇప్పుడు ఆ ఆదరణను కూడా దేవుడు తన నుండి దూరం చేశాడు. గత జ్ఞాపకాలు రామ్మోహన్కి బాధ కలిగించడం ప్రారంభించాయి. 5 రోజుల క్రితం తల్లి మరణ వార్త విన్న తన కొడుకు మరియు కోడలు ఇంకా రాలేదు. అసలు తల్లి మరణ వార్త విన్ని ఈ 5 రోజులు ప్రతిక్షణం ఎలా గడిపాడు?
పాత జ్ఞాపకాల్లో కూరుకుపోయిన రామ్మోహన్ ఆలోచనలు ఒక్కసారి ఆగిపోయాయి. గ్రామం గుండా వెళ్తున్న రోడ్లో నుంచి కారు పెద్దగా బ్రేక్ వేసిన శబ్దం వినపడగానే కొడుకు వస్తాడనే ఆశతో డాబా మీద నుంచి అటువైపుగా చూశాడు. కారులో సమీపంలో స్నేహితుడు శర్మగారి కుమారుడు అతని భార్య మరియు కొడుకుతో కలిసి కారు నుంచి దిగడం చూశాడు. అతను వైజాగ్లో పనిచేస్తున్నాడు. స్నేహితుల పిల్లలందరూ వారి తల్లిదండ్రిని కలవటానికి వస్తూనే ఉంటారు. ఇది చూసినప్పుడు రామ్మోహన్ చాలా బాధపడ్డాడు. నా శారద కూడా ఇదే కదా కోరుకున్నది, కేవలం ఒక్కసారి కొడుకును చూడాలనుకుంది అని డాబా మీద నుంచి దిగుతుండగా కొంతసేపటికి శర్మగారి కొడుకు శారదాకి తన పశ్చాత్తాపాన్ని తెలియజేయడానికి వచ్చాడు. తల్లి మరణించిన 13వ రోజున సుమన్ తన భార్యా పిల్లలతో గ్రామానికి చేరుకున్నాడు. అతన్ని చూసి గ్రామమంతా ఆశ్చర్యపోయింది. గ్రామంలోని వీధులు మరియు కూడళ్లలో నిశ్శబ్దంగా ఉంది. అక్కడ పిల్లలు కూడా ఎక్కడా ఆడుకోవట్లేదు. అక్కడక్కడ ఒకరిద్దరు గ్రామస్తులు వాళ్ళ కళ్ళు సుమన్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. సుమన్కు ఇదేంటి వీళ్ళు, నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా చూస్తున్నారు అనుకున్నాడు. ఇంటికి చేరుకోగానే గుమికూడిన జనం కనిపించారు. ఇంటి ప్రాంగణం ముందుకు వెళ్ళిన సుమన్కు గ్రామంలోని పెద్దలందరూ లోపలనే ఉండడం చూశాడు. అందరూ అతన్ని చూసి ముఖం తిప్పుకున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి తండ్రికి నేలపైకి చాచి తెల్లటి కవచం కప్పబడి ఉంది అతని మీద. అతను ఏమీ అనకముందే అతని తండ్రి స్నేహితుల్లో ఒకరు అతని చేతిలో ఒక ఉత్తరం పెట్టి, బాబు, ఇది నీకోసం మీ నాన్న వ్రాసిన ఉత్తరం అన్నాడు. వెంటనే తన తండ్రి తన కోసం ఏమి రాశాడో తెలుసుకోవాలని ఉత్తరం తెరిచాడు సుమన్. నా ప్రియమైన కుమారుడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. నేను బ్రతికి ఉండగా నిన్ను కలుస్తానని నమ్మకం లేదు, అందుకే ఉత్తరం రాస్తున్నాను. నా ప్రతి సుఖంలోనూ దుఃఖంలోనూ నాకు ఆసరాగా నిలిచిన నీ తల్లి నన్ను విడిచిపెట్టిన రోజే నా ప్రాణం పోయింది. కానీ నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి. నువ్వే నాకు ఆసరాగా లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నాకు అర్థం కాని విషయం, నా కొడుకు నాకు ఎలా పెరాయి అయ్యాడా అని. నిన్ను కనీ పెంచిన నీ అమ్మ ఆఖరి ఊపిరి పీల్చుకునే వరకు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంది. నువ్వు రాలేదు. నీకు నీ తల్లి కంటే నీ ఇల్లు ఉద్యోగం ముఖ్యం అనిపించాయి. అనారోగ్యంతో ఉన్న నీ తల్లి యోగక్షేమాలు అడగడం చాలా దూరమైన విషయం. ఆవిడ అంత్యక్రియలకు కూడా రాలేదు. నువ్వు ఇంత రాతి హృదయం ఎలా? మమ్మల్ని తాతయ్యలను చేశావు, కానీ మా మనవళ్లను పోషించే అవకాశం కూడా ఇవ్వలేకపోయావు. ఈ లోపం నిన్ను పెంచటంలో జరిగిందా, లేక మంచి గుణాలు ఇవ్వలేకపోయామా? రాహుల్ ఉత్తరం చదువుతూ మధ్యలోనే ఆగిపోయాడు. అప్పటికే ఉత్తరంలోని కొన్ని మాటలను బహుశా తండ్రి కన్నీళ్లు తుడిచేశాయి. ఇలాంటి దుఃఖం భగవంతుడు మరెవ్వరి తల్లిదండ్రులకు ఇవ్వకూడదు. కానీ ఈ రోజుల్లో మన సమాజంలో ఉన్న వృద్ధుల పరిస్థితి చూస్తుంటే నాలాంటి వృద్ధ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారని నేను గ్రహించాను. నీలాంటి పిల్లలు ఉండడం నరకం కంటే ఘోరం. దేవుడా, ఎందుకయ్యా ఇలాంటి కొడుకునిచ్చావు అని రోజు బాధపడేవాడిని. అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టడం మంచిదనుకున్నాను. కానీ నేను అలాంటి వ్యక్తుల కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నన్ను క్షమించు. ఎందుకంటే నేను నా భూమి మరియు ఈ ఇంటిని వృద్ధాశ్రమానికి దానం చేశాను. కానీ నువ్వు మాకు చేసినట్టు నీకు వృద్ధాప్యంలో ఎప్పుడూ జరగకూడదని నా హృదయం నుంచి కోరుకుంటున్నాను. మరియు ఒంటరితనం యొక్క బాధ ఏమిటో నాకంటే బాగా ఎవరికి తెలుసు? నా జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. నా శరీరాన్ని తాకే హక్కు నీకు లేదు. లేఖ చదువుతున్నప్పుడు రాహుల్ చేతులు మరియు గొంతు వణుకుతున్నాయి. కానీ అతను చదవడం కొనసాగించాడు. ఏమైనప్పటికీ లేఖలో ఇంకా రాసి ఉంది, నీ వల్ల ఇంతకు ముందే అనంతమైన దుఃఖాలు భరించాను. ప్రతిరోజు ఈ దేహం కేవలం ప్రదర్శన మాత్రమే. నువ్వు అమ్మ కోరిక ఎలాగో తీర్చలేదు, కానీ నా ఆఖరి కోరికలను గౌరవించి నా శరీరాన్ని హాస్పిటల్లో దానం చేయాలని కోరుతున్నాను.
ఇంతలోనే బయట నుంచి అంబులెన్స్ శబ్దం రావటంతో తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లడం ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు బంధువులు, గ్రామస్తులు అందరూ వెనుదిరిగారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.